వెల్కమ్ టు VS4 న్యూస్. స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మయన్మార్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం దాటికి మయన్మార్ లో ఇప్పటికే 2700 మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఒక చలాన్ను 3 నెలల్లోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 3 చలాన్లు పడిన వారి లైసెన్స్ ను కనీసం 3 నెలల పాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం. శ్రీరామనవమి శోభయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు. ఏప్రిల్ 1 నుంచి మెట్రో 11:45 వరకు నడుస్తుందని సంస్థ తీపి కబురు చెప్పింది. శని ఆదివారాలు మినహా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 వరకు చివరి స్టేషన్ లో మెట్రో స్టార్ట్ అవుతుందని, శని ఆదివారాలు మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 24 గంటల షిఫ్ట్ లో ఉండే మన హైదరాబాద్ లో చివరి మెట్రో కోసం పరుగున వెళ్లే ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే విషయమని గమనించాలి. శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గాను 6.10 కోట్లు వచ్చినట్లు దేవాలయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదేవిధంగా $990 ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోతే నిరసనలు చేస్తామని శ్రీ రామోజు శ్రీనివాస్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, గత 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక్కో కిలోకి 40 రూపాయలు వెచ్చించి ప్రజలకు అందిస్తున్న నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోను మాత్రమే పెట్టడం చాలా బాధాకరమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భీమదేవరపల్లి మండలంలో రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాలని మండల ఎంఆర్ఓని అడిగితే స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని, సరైన సమాధానం కూడా లేకపోవడం వలన కొన్ని రేషన్ షాపుల ముందు ఫ్లెక్సీలు తొలగించి రేషన్ డీలర్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలే తప్ప అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కరెక్ట్ కాదని, రాబోయే రోజులలో అన్ని గ్రామాల ముందు నరేంద్ర మోడీ ఫోటో ప్రభుత్వం కేటాయించకపోతే భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ద్వారా అన్ని రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతుంది. స్వామివారి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి 5.9 కోట్ల ఆదాయం సమకూరింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని నొక్కండి.
ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.